మా వేదమ్మ ఫంక్షన్ వంటలు అవుతున్నాయి. మొన్న నేను పెట్టిన వీడియోలో పుట్టింటికలు ఇంకా సత్యనారాయణ పూజ వరకు అయిపోయింది కదా, ఇది ఫంక్షన్ వీడియో. సాటర్డే ఇంటికలు తీసి సండే ఫంక్షన్ చేసినాము. ఇక్కడ రైస్ అయితే వేస్తున్నారు, లోపల కూరగాయలు కట్ చేస్తున్నారు. మా చిన్నమ్మ బాబాయ్ వాళ్ళు, మా యారల వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా అన్న వాళ్ళైతే కూరగాయలు కట్ చేసి. ఇంత ఫంక్షన్ లో ఏదో ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది. అవే ఓడి బియ్యం ఇంటికెళ్ళి తీసుకొని వచ్చిన రోజు సాయంత్రం చిన్నమ్మ వాళ్ళు అయితే అత్తమ్మకు మా యారాలకు బియ్యం పోసి. మన తెలంగాణలో బిడ్డల ఇళ్ళలో ఏ ఫంక్షన్ అయినా గానీ లేదా అవ్వగారింట్లో ఏ ఫంక్షన్ అయినా గానీ బిడ్డలకు బియ్యం పోస్తారు. మంచిగా అనిపిస్తుంది కదా, మంచి ట్రెడిషన్ ఉంది మనకి. వేదమ్మ ఫంక్షన్ ఫస్ట్ టైం చేస్తే ఆ రోజు వాన అంటే వాన పడ్డది, తుఫాన్ ఉండే ఆ రోజు. మొత్తం టెంట్ ఎక్కడికక్కడ ఊసిపోయింది. స్టార్ట్ కాక ముందు ఓన్లీ రైస్ అయింది. అందులో వాన పడేసరికి మాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. అయ్యో టైం అవుతుంది, వంటలు కాలేవు, ఇంకా వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారు, వాన పడుతుంది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే పెంచి పెట్టి అయితే మొక్కింది. ఇంకా వాన పడుతూనే ఉందని చెప్పేసి ఆ నుంచి మా ఇంటికి ఆ నుంచి మళ్ళీ మా ఆయన వాళ్ళ పెద్ద తాత వాళ్ళ ఇల్లుది అక్కడ దగ్గరనే ఉంటది, అక్కడ వేసినాం. ఇక వంటలు భోజనాలు కూడా అక్కడనే పెట్టినాము. ఆ 3 దాకా కూడా ఇంకా సన్నం పడుతూనే ఉంది వాన. వీళ్ళందరూ పాపం లేట్ వచ్చారు వాన పడుతుందని. మా యారల వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ. వాన పడేసరికి ఇంకా కొంతమంది చుట్టాలు రాలేరు. పెంచు పెట్టి మొక్కుతే వాన ఆగిపోతుంది అనేది అసలు నిజమేనా? అది అసలు మేము వాన స్టార్ట్ కాకముందు చేసేది ఉండే కావచ్చు. అట్లా పెట్టినాక కొంచెం సన్నమైతే అయింది వాన, కానీ మొత్తం అయితే తగ్గలేదు. ఇక మా వేదమ్మ కల పెద్ద డాడీ దగ్గర ఉంటే ఎక్కడ లేని సంబరం వస్తుంది. ఫంక్షన్ కి వచ్చిన చుట్టాలందరూ అయితే తిన్నారు, లాస్ట్ కి మేమైతే తింటున్నాము. ఇక వీడియో తీస్తున్నామని మా అల్లుడు అయితే వీడియోలకు పోజులు ఇస్తుండు. వేదమ్మ ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు మరి. వాన పడి మొత్తం ధూమ్ధాం తెలంగాణ అయింది. ఇట్లా జరిగింది మా వేదమ్మ ఫంక్షన్ అయితే. బాయ్ అందరికి.